నిలబడేది సారే కాబట్టి మా సపోర్ట్ 100% మా నిరుద్యోగుల తరపు నుంచి అందరి తరపు నుంచి సార్కే సపోర్ట్ ఉంటుంది. సార్కే మద్దతు ఇస్తాం మేమందరం. పట్టించుకోలేదు. మేము చూసినాం కదా, బీజేపీ పాలన చూసినాం, కాంగ్రెస్ పాలన చూసినాము, అందరి పాలన చూసినాం, బీఆర్ఎస్ పాలన చూసినాము. ఎవరి వల్ల మాకు న్యాయం జరగలేదు. అంతో ఇంతో ఇప్పుడు మా నుంచి న్యాయం జరగలేదు అంటే ఆ న్యాయం జరగనప్పుడు ప్రశ్నించే గొంతు కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సైడ్ నుంచి ఎవరు ప్రశ్నించలేదు. మేము ధైర్యం చేసి కొట్టడానికి పోయినా, అడగడానికి పోయినా మా మీద కేసులు ఇలాంటివి జరిగినాయి కాబట్టి మా సైడ్ నుంచి దేనికంటే దానికి రెడీ సై అనేది ఒక అశోక్ సార్ మాత్రమే. అందుకే మేము అశోక్ సార్కి మద్దతు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. తీన్మార్ మల్లన్న గురించి చెప్పాలంటే సార్ని మేము కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి స్టూడియోకి వస్తామని చెప్పాము. మమ్మల్ని స్టూడియో బయటనే నిలబెట్టేసిండు. ఎప్పుడు కూడా మమ్మల్ని స్టూడియో లోపలికి రానివ్వలేదు. 3 సార్లు వెళ్ళినాం మేము. 3 సార్లు వెళ్తే మేము అమ్మాయిలమని కూడా చూడలేదు కనీసము. ఆ ఇష్యూ